కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో విద్యార్థులు నిరసనను ఉధృతం చేశారు. పశు వైద్య బోధన చికిత్స సముదాయం వద్ద ఓపీ సేవలను నిలిపివేసి నిరసనకు దిగారు. మెడికల్ స్టూడెంట్స్తో సమానంగా పశు వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని నినదించారు. తమ డిమాండ్ను పరిష్కరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థుల నిరసనకు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి మద్దతు పలికారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ చైర్మన్తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఒంటేరు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏదైతే 2013లో వైద్య విద్యార్థులతో సమానంగా పశు వైద్య విద్యార్థులకు కూడా స్టైఫండ్ ఇవ్వాలని ఆనాడు ఇచ్చినటువంటి 7,000 రూపాయలను తర్వాతి సంవత్సరాల్లో 10% సంవత్సరానికి పెంచుకుంటూ పోయేటువంటి విధానాన్ని తీసుకురాకపోవడం వలన మరి ఈరోజు వారికి పశు వైద్య విద్యార్థులకు వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ అందలేకపోతా ఉంది. మరి దీని కారణంగా వాళ్ళు ఈరోజు మరి తరగతులు బహిష్కరించి మరి వారు చాలా అకుంఠ దీక్షతో ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు. దానికి మేము ఇప్పుడే మరి వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ లక్ష్మయ్య గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇది విధానంలో లోపం ఉంది. ఇప్పుడు ఈ యొక్క వెటనరీ కౌన్సిల్ అగ్రికల్చర్ కొన్ని రోజులుగా మేము ఇక్కడ నిరవధిక సమ్మె నిర్వహించడానికి గల ముఖ్య కారణం మా స్టైఫండ్ పెంచడం కోసం మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ సమ్మెను చేస్తున్నాం. అయితే గత 2013 నుంచి 7,000 మాత్రమే మాకు స్టైఫండ్ ఇస్తున్నారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పిన విధానం ప్రకారం మనకు మెడికల్ వాళ్ళకి ఎంత అయితే స్టైఫండ్ ఇస్తున్నారో మాకు కూడా అంతే స్టైఫండ్ ఇవ్వాలని, వాళ్ళకి ఎంత కోర్స్ డ్యూరేషన్ 5.5 years ఎంత ఉందో మాకు కూడా అంతే డ్యూరేషన్ ఉండాలని వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి 2013లోనే సర్క్యులర్ వచ్చింది. అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంటర్న్షిప్ స్టైఫండ్ని ప్రతి సంవత్సరానికి 10% ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలని కూడా వారు ప్రతిపాదించారు. అయితే వేరే స్టేట్స్ అన్నింటిలో కూడా ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఇప్పటికీ అదర్ వెటర్నరీ యూనివర్సిటీస్లో అయితే 20,000 పైనే మోస్ట్లీ స్టైఫండ్స్ ఉన్నాయి. కానీ మాకు మాత్రం అసలు ఇంక్రిమెంట్ లేకుండా స్టైఫండ్ మాత్రం 7,000 మాత్రమే ఉంది. ఇప్పుడు మేము ఇంటర్న్షిప్కి వెళ్ళాలంటే స్టాటిక్ రొటేషన్ ఫేజ్లోనే 2 ఉన్నాయి.